పరకాల ప్రభాకర్ తెలుసుగా, నిర్మల అదే బీజేపీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హస్బెండ్ అనమాట, మొగుడు హస్బెండ్. ఈయన ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఈయన అంతేకాకుండా ఈయన టీడీపీ హయాంలో ఈయన ఏదో పెట్టుబడులు తీసుకొస్తానని అక్కడ వెళ్ళి ఆవకాయ బిర్యానీ, పప్పు గిప్పు అని ఏదేదో అంతా అప్పుడు పెద్ద హైలైట్ అయిపోయింది ఆ వీడియో కూడా. అక్కడ పెట్టుబడులు తీసుకురండి బాబు అంటే ఆటికి పోయి వంకాయ పప్పు, చింతకాయ పప్పు ఏవేవో అన్నీ మాట్లాడడం కూడా చూసాము మనం. అది ఒక పెద్ద వైరల్ కూడా అయింది అప్పుడు. ఆయన ఇప్పుడు ఈ పరకాల ప్రభాకర్ ఇప్పుడు మాట్లాడుతూ బీజేపీ చాలా డేంజర్ దేశానికి, బీజేపీని మట్టి కట్టుతేనే, లేకపోతే బీజేపీ రిజర్వేషన్లు అసలు ముస్లిమ్స్ని బతకనివ్వదంటూ కూడా చెప్తున్నాడు. ముస్లిమ్స్కి ఈ దేశంలో భాగస్వామ్యం లేకోకుండా బీజేపీ చూస్తుంది. చంద్రబాబు నాయుడు ఆప్తుడని చెప్పాలి. ఈయన చంద్రబాబు నాయుడు పరకాల ప్రభాకర్ చెప్తున్నాడు. ఇందులో భాగమైన చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా తుక్కుగా ఓడించండి ఎన్నికల్లో అంటూ కూడా ఈయన పిలుపునిచ్చాడు. ఇదైతే పెద్ద షాకింగ్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు ఆప్తుడుగా ఉండే అతను ఇప్పుడు అది బీజేపీలో ఆమె ఆర్థిక మంత్రిగా ఉంది. నిర్మలా సీతారామన్ ఆమె కర్ణాటక నుంచి పోటీ చేస్తుంది అనుకుంటున్నా, మరి చేస్తుందో లేదు తెలీదు, పోటీ చేస్తుందేమో అనుకుంటున్నా, తెలీదు, పూర్తి సమాచారం అయితే తెలీదు. ఇప్పుడు ఆమె మొగుడై బీజేపీ మీద ఆర్థిక మంత్రి, అది ఆమె భర్తే ఇలా మాట్లాడడం బీజేపీ మీద. అంటే అయినా అందరికీ తెలుసు ముస్లిమ్స్ మీద ఎంత పగబట్టారో బీజేపీ. అమిత్ షా, మోడీ సభల్లో కూడా తెలంగాణకు వచ్చి ఎలా చెప్తున్నారు, ప్రతి సభలో చెప్తున్నారు ముస్లింని మేము. ఇంకా అయితే తెలంగాణ బీజేపీ నాయకులు అయితే మరీ ఇష్టం కొద్దీ బరి తెగించేసి ముస్లిమ్స్ మీద. ఎందుకు వాళ్ళ మీద అంత కోపం? వాళ్ళేం పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కదా. పాకిస్తాన్ వచ్చిన వాళ్ళు ఉంటే ఒకవేళ వాళ్ళని తరిమి కొట్టడంలో తప్పు లేదు, అంతేగాని వాళ్ళు ఉగ్రవాదులు అయితే అది కూడా. అంతేగాని వీళ్ళు ఎప్పుడో ఎన్నేళ్ళ నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే వాళ్ళ ఉన్నప్పుడు వాళ్ళతో మనకి ప్రమాదం ఏముంది? కులాలు ఏంటో మనకైతే అర్థం కాదు. ఇప్పుడు ఒకవేళ పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ పాకిస్తాన్లో పుట్టిన ముస్లిమ్స్ ఇక్కడికి వచ్చి కుట్రలు చేయాలనుకుంటే వాళ్ళ మీద మనం యాక్షన్ తీసుకోవడంలో, అది ఎవరైనా కావచ్చు, ముస్లిమే కాదు ఎవరైనా సరే, ఉగ్రవాదులతో చేతులు కలిపితే ఏ కులస్తులైనా అలాంటి వాళ్ళని మీద యాక్షన్ తీసుకోవడంలో ఎవ్వరూ అభ్యంతరం చెప్పరు. కానీ ఎవరైనా అందరూ ముస్లిమ్స్ అందరినీ అసలు ఎవరిని ఇక్కడ పుట్టిన వాళ్ళని కూడా ఉండేయమంటే అదైతే చాలా తప్పు అని అనిపిస్తుంది. ఈ కులాలు ఏంటో మరి వాళ్ళకి అసలు ఆ ముస్లింల మీద ఎందుకు పగ పెట్టుకున్నారో తెలియదు బీజేపీ వాళ్ళు. కానీ ఇది చాలా ప్రమాదం. ఇట్లా ఒక కులస్తుల మీద పగబట్టడము, ఒక కులస్తులను తరిమి కొడతామనడం అనేది అయితే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. వాళ్ళు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినప్పుడు వాళ్ళతో మనకి ప్రాబ్లమే లేనప్పుడు, ప్రాబ్లం ఉండే వాళ్ళని మీరు శిక్షించవచ్చు, కానీ ప్రాబ్లం లేని వాళ్ళతో మరి ఎందుకు బీజేపీలో ప్రవర్తిస్తుందో వాళ్ళకే తెలియాలి.